ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. అంటే ప్రతి 2 సంవత్సరాలకు వచ్చే ఈ జాతర మాత్రం ఒక మహా కుంభమేళా తలపిస్తుంది. దీనికి అంటే ఒక జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు మాత్రం అనేక మంది కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు సమర్పించుకొని తమ ఇష్టదైవాలను సమ్మక్క సారలమ్మను పూజించుకొని ఇక్కడ వెళ్తున్నారు. తమకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి వాళ్ళ ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో జాతర ప్రపంచవ్యాప్తంగా పేరుగొందిన జాతరకి ఇతర దేశాల నుంచి భక్తులు వస్తూ ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న సందర్భం మనం చూస్తున్నాం. అయితే 3 రోజుల పాటు జరిగే ఈ జాతర అంటే ఫిబ్రవరి 21, 22, 23 రోజుల పాటు జరిగే ఈ జాతర మాత్రం ఇటు బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ జాతరకి మొదటి ఘట్టమైనటువంటి పగిడిద్దరాజు సంబంధించినటువంటి పెళ్లికొడుకుని ముస్తాబుగా చేసి ఇక్కడ నుంచి పునుగొండ నుంచి అయితే వరంగల్ జిల్లా మహబూబాబాద్ సంబంధించినటువంటి అంటే మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గూడూరు మండలం కొత్తగూడ గంగారం అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పునుగొండలో నుంచి ఉన్నటువంటి ఈ పగిడిద్దరాజు రాజుని ఇక్కడి నుంచి పెళ్లి కొడుకుగా ఇక్కడి నుంచి ముస్తాబు చేసి ఇక్కడి నుంచి మేడారానికి తీసుకెళ్తున్నారు. అయితే ఏదైతే మేడారం జాతర 20, 21, 22లో జరుగుతున్న ఈ జాతరకి 20వ తారీఖు నాడు మాత్రం ఇక్కడి నుంచి రాత్రి అంటే తెల్లారుతుందనగా ఇక్కడ నుంచి పగిడిద్దరాజుని ఏదైతే సమ్మక్క భర్త ఉన్నాడో ఆ పగిడిద్దరాజుని ఇక్కడ నుంచి పెళ్లి కొడుకుని ముస్తాబించి ఇక్కడ నుంచి మాత్రం ఒక పగిడే రూపంలో ఇక్కడికి జెండా కట్టుకొని ఇక్కడ నుంచి 70 కిలోమీటర్లు ఉన్నటువంటి మేడారం జాతరకి ఇక్కడికి అంటే అడవి ప్రాంతం గుండా సంబంధించినటువంటి పెనుక వంశస్థులు ఇక్కడికి ప్రత్యేక పూజలు ఆచరించుకొని తీసుకెళ్ళిన సందర్భంలో ఉన్నాం. ప్రస్తుతం మనం పునుగొండలో ఉన్నటువంటి పగిడిద్దరాజు ఆలయం దగ్గర ఉన్నాం. మనం ఈ ఆలయంలో ఉన్న పెనుక వంశస్థులు గత కొన్ని సంవత్సరాలుగా ఈ అడవి ప్రాంతం నుండి ఇక్కడ ఉన్నటువంటి నిత్యంగా దీపారాధన దీదీప్యంగా పూజలు మాత్రం చేస్తున్నారు. ముఖ్యంగా అంటే సంబంధించినటువంటి ఎప్పుడైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఉన్నటువంటి ఈ మేడారం సమ్మక్క జాతర ఉన్నటువంటి మొదటి ఘట్టం అయితే పునుగొండ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ సంబంధించినటువంటి పెనుక వంశస్థులు ముఖ్యంగా పెనుక వంశస్థులు సంబంధించినటువంటి ఈ సంబంధించినటువంటి పడిగ రూపంలో పడిగిద్దరాజు సమ్మక్క భర్త అయినటువంటి పడిగిద్దరాజు ఇక్కడికి పెళ్లి కొడుకు రూపంలో ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అక్కడ పెళ్ళి అయిన అనంతరం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం పునుగొండలో ఉన్నటువంటి పగిడిద్దరాజు ఆలయంలో ఉన్న పగిడిద్దరాజు మనం చూసుకోవచ్చు. ఏదైతే జాతర స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి పగిడిద్దరాజుని ఒక జెండా రూపంలో ఒక పడిగ రూపంలో తీసుకుపోయిన ఆనవాళ్ళు మనం ఏదైతే తీసుకుపోతున్నారో సంబంధించినటువంటి కర్రలు కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి జెండాలు కూడా ఏది వాళ్ళకి అలంకరించే పెళ్లి కొడుకు ముస్తాబు చేసిన అలంకారం కూడా ఇవన్నీ సంబంధించినటువంటి వెదురు బొంగులు కర్రలు మనం చూసుకోవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ పూజలు చేసిన అనంతరం ఇక్కడ నుంచి వంశస్థులు తీసుకుపోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం మనం ఈ కుండ ఉంది. ఈ కుండలో ఉన్నటువంటి మొత్తం మట్టితో కప్పబడి ఉంది. ఎందుకంటే రేపు అంటే ఫిబ్రవరి 21న తెల్లవారు ఉదయం జామున అంటే మేడారం జాతరకి తీసుకుపోయే ఈ సందర్భంలో ఉన్నటువంటి పడిగ రూపంలో ఉన్నటువంటి జెండా రూపంలో ఉన్నటువంటి పగిడిద్దరాజుని దీంట్లో భద్రపరిచి ఇక్కడి నుంచి కుండకి ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఇక్కడి నుంచి మొత్తం ఇక్కడ అంటే మేడారంకి జాతర 75 కిలోమీటర్లు అడవి ప్రాంతంలో వెళ్ళే జాతరలో తీసుకెళ్ళిన సందర్భాలు మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్క వస్తువు కూడా అయితే కొంతమంది చెప్తున్నారు, వాళ్ళ వంశస్థులు కూడా చెప్తున్నారు, పెనుక వంశస్థులు చెప్తున్నారు, ఇవి సుమారు కొన్ని దశాబ్దాల కాలం నాటి పగిడిద్దరాజు వాళ్ళకి సంబంధించినటువంటి పైడ రూపంలో ధరించి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిన ఆనవాళ్ళుగా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ భద్రపరిచి ఇక్కడ ఆలయంలో మొత్తం భద్రపరిచారు. వీటిని వాళ్ళకి ఒక దైవంగా కోరుస్తున్నారు. వాటిని ఇక్కడ ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్క కుండలో కూడా ప్రతి ఒక్క వస్తువు సంబంధించినటువంటి పగిడిద్దరాజు సంబంధించినటువంటి పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఆనవాళ్ళు భద్రపరచుకొని ప్రతి ఒక్క కుండలకు ఒక విశిష్టత ఉందని చెప్తున్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు విజువల్స్ చూసుకోవచ్చు కూడా ఏవైతే తలంబ్రాలు ఉన్నాయో తలంబ్రాలకు సంబంధించిన కూడా భద్రపరచుకొని వీళ్ళు అంటే వాళ్ళకి ప్రతి ఒక్కరు మొక్కులు కూడా ప్రత్యేక పూజలు చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మొత్తానికైతే ఉన్నటువంటి ఈ పునుగొండ నుంచి వెళ్తున్న ఈ పగిడిద్దరాజు ఆలయం సంబంధించినటువంటి అయ్యగారులు కూడా మనకు సంబంధించినటువంటి వాళ్ళ కాలినడకల సంబంధించినటువంటి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజల అనంతరం మళ్ళీ ఇక్కడికి 21, 22, 3 తర్వాత జాతర అనంతరం మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నాగవెల్లి చేస్తున్నారని అయ్యగారు మనకు చెప్తున్నారు. చరిత్ర చెప్తున్న సందర్భంలో మనకి ప్రత్యేక మాట్లాడాలని మనకి ఉన్నటువంటి అయ్యగారులు అంటే సంబంధించిన పగిడిద్దరాజు అయ్యగారులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ తంతు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మండమెల్లిగే పండుగ నుంచి మేడారం జాతర అయిపోయి ముగించి నాగబెల్లికి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నారు కదా, ఏ విధంగా జరుగుతుంది తంతు? ఎన్ని రోజులు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అసలు ఇది?
ఇక్కడ జాతర అండి ఆసియాలోనే అతిపెద్ద జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర కావడానికి ఇక్కడి నుంచి స్టార్ట్ ప్రారంభం అనేది ఇక్కడి నుంచి అవుతుందండి. మనకు 14వ తారీఖు మండమెలుగుడు స్టార్ట్ అవుతుందండి. ఆ రోజు ఇక్కడ తలంబ్రాల బియ్యం కలుపుకొని పసుపు కుంకుమ చీర పట్టుకొని మనం 14వ తారీఖు వెళ్ళి అంటే పెళ్లి టైపులు ఉంటుండండి మా సాంప్రదాయం అనేది. ఇక్కడి నుంచి మనం వెళ్ళేది అక్కడికి వెళ్ళి అవన్నీ మనం ఏమేమి అనేది చూసుకున్నాక ఆ 14వ తారీఖు చూసుకొని 14, 15, 16 చూసుకొని మళ్ళీ రిటర్న్ వస్తామండి. మేము 20వ తారీఖు మనకి ఇక్కడ పెళ్ళికొడుకుగా ముస్తాబు చేసి మనము పగిడిద్దరాజుని పెళ్ళికొడుకుగా ముస్తాబు చేసి మనం 20వ తారీఖు బయలుదేరుతామండి. ఇక్కడ నుంచి సుమారు ఒక 70 కిలోమీటర్లు అంటే ఒక 30 కిలోమీటర్లు కాలిన అడవి బాట ఉంటుందండి. లక్ష్మీపురం వెళ్ళి పడుకొని అక్కడి నుంచి మనం బుధవారం రోజు నాడు గద్దెలకు చేరుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మన పగిడిద్దరాజు మేడారం చేరుకున్నాకనే జాతర స్టార్ట్ అవుతుందండి. మన పగిడిద్దరాజు గర్భగుడికి సమ్మక్క గర్భగుడికి చేరుకున్నాక సారలమ్మ వస్తుంది, బిడ్డ సారలమ్మ. తర్వాత గోవిందరాజు రావడం జరుగుతుంది. ముగ్గురు వచ్చినాక అక్కడ జరగాల్సినటువంటి పూజా కార్యక్రమాలు జరిపినాక అక్కడి నుంచి ముగ్గురు దేవతలు ఏకమై ఒకేసారి గద్దెల మీదకి చేరడం జరుగుతుందండి. గద్దెల మీదకి చేరినాక తెల్లవారి మరుసటి రోజు 22వ తారీఖు గురువారం రోజు అమ్మవారు వస్తుంది. అమ్మవారు వచ్చినాక అమ్మవారికి స్వామివారికి అమ్మవారు వచ్చిన ఒక గంట లోపలనే వివాహం అనేది అది సీక్రెట్గా మాకు సాంప్రదాయ ప్రకారంగా జరగడం జరుగుతుంది. ఆ అమ్మవారి తీసుకొచ్చినాక అందరు ఉంటారండి. అందరు దేవతలు గద్దెల మీదకి చేరినాకనే అమ్మవారి యొక్క వివాహం జరుగుతుంది. శుక్రవారము శనివారము భక్తులు వచ్చిన శేష జనం వస్తారు కదండి, వాళ్ళ మొక్కులు తీర్చుకున్నాక వాళ్ళ శనివారం రోజు అయిపోయినాక మళ్ళీ శనివారం సాయంత్రం మళ్ళీ తిరిగి వన ప్రవేశం చేయడం జరుగుతుంది. సారలమ్మ కన్నెపల్లికి వెళ్ళిపోతుంది, గోవిందరాజు కొండాయికి వెళ్తాడు, పగిడిద్దరాజు పూనుగోళ్ళ రావడం జరుగుతుంది, గోవిందరాజు అటు వెళ్ళడం జరుగుతుంది సమ్మక్క. ఇట్లా మనం మళ్ళీ రావడం మళ్ళీ 2 రోజులు పడుతుందండి. మనం మళ్ళీ అదే ఎట్లయితే కాలినడక నడిచి వెళ్ళామో మళ్ళీ కాలినడకనే మళ్ళీ పగిడిద్దరాజుని తీసుకొని మనం శనివారం సాయంత్రం రోజు నాడు 7-8 గంటలకు బయలుదేరితే మనం మధ్యలో స్టే చేయడం జరుగుతుంది. పడుకొని తెల్లవారి ఆదివారం రోజు మన సాయంత్రం వరకు పునుగోళ్ళకు చేరుకుంటాం. పునుగోళ్ళలో చేరుకున్నాక మనకు తిరుగువారం అనేది అంటే అక్కడ పెళ్ళి ఇక్కడ నాగవెల్లి అనేది సాంప్రదాయం మా తాతలు ముత్తాతల నుంచి చేస్తున్నారండి. అక్కడ పెళ్లి చేశాక ఇక్కడ నాగవెల్లి చేయడం జరుగుతుంది. ఆ నాగవెల్లి కార్యక్రమానికి అశేష జనం ఇక్కడ 3 జిల్లాల బార్డర్ ఉంటుందండి. ఇటు ఖమ్మమైనా, ఇటు ములుగైనా, ఇటు మైబాద్ అయినా జనం భారీ ఎత్తున. ఎందుకంటే తల్లివారిని దర్శించుకున్నాక మళ్ళీ ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీకి వస్తుంది. అక్కడ చేసుకుని పోయిన వారైనా వెళ్ళని అనుకోని పరిస్థితి వెళ్ళని వాళ్ళైనా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ దర్శించుకుంటారు భక్తులు భారీ అంటే మనకు ఆ మేడారం ఎంత చరిత్ర ఉందో ఆ చరిత్రకు మూల కారణమే పగిడిద్దరాజు. అంటే అమ్మవారి యొక్క ముత్తైతనానికి మన పగిడిద్దరాజే కారణం. కాబట్టి స్వామివారి ఇక్కడ ప్రారంభమైనదే ఫస్ట్ మనకు మేడారం అనే దానికి అందరికి తెలియదండి చరిత్ర. ఫస్ట్ ఎక్కడ మేడారంలో స్టార్ట్ అవుతుందని అనుకుంటారు, కానీ ఫస్ట్ పునుగోలలో పగిడిద్దరాజు భర్త దగ్గర స్టార్ట్ అయినాకనే చెప్తున్నారు. అంటే ప్రత్యేకత ఈ పొనుగోళ్ళలో ఎవరికి తెలియదు చరిత్ర చెప్తున్నారు కదా. మరి చరిత్ర ఉన్న ఈ పొనుగోళ్ళ ఈ పగిడిద్దరాజు ఆలయానికి మరి ఇంకా మెరుగులు దిద్దుకుంటున్నారు, ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ లేదా? ఎందుకు మరి ఈ విధంగా ఉంది ఆలయం అభివృద్ధికి? దఫాలుగా మేము ప్రతి ఒక్క అధికారికైనా కానీ ప్రతి ఒక్క ఎవరికైనా ఎమ్మెల్యే గారికైనా మంత్రి గారికి ఎవరికైనా కానీ మేము మా పరంగా విన్నపాలు అనేది చేసుకుంటున్నాము. గతం నిండండి ఈ టెంపుల్ కట్టడానికి గిట్ట కారణం అండి మా పూర్వీకులు తరతరాల నుంచి మనకు అప్పుడు పూరి గుడిసి ఉండే అండి, మన గడ్డి గుడిసి ఉండే. గడ్డి గుడిసే ఉంటే బాగుండదు, ఇబ్బంది అవుతుంది, ఇక్కడ మొత్తం అడవి ప్రాంతం కాబట్టి ఏమైనా ఎరగలు పడ్డా కాలిపోవడానికి అట్లా ఉంటుంది అనేసి ఆస్కారంతో మనకు టెంపుల్ వేసుకోవాలి. ఏ విధంగా వేసుకోవాలని అప్పుడు మనం చందాలు వేసుకొని మన వాళ్ళే పెనక వంశీయులు అందరూ కలిసి చందాలు వేసుకొని టెంపుల్ కట్టేయడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం కొంచెం మేము కొట్లాడము ఐటీడీ ఆఫీసులకు అటు ఇటు వెళ్ళడంతో కొద్దిగా ఈ టెంపుల్ అయితే మేము సొంతంగా కట్టుకున్నామండి. మా పెనక వంశీయులు అందరం కలిసి మేము కట్టుకున్న బాపది. ఈ చుట్టూ పరాడి వాళ్ళు ఇది రావడము బండి వేయడం ఇప్పుడు కొంచెం అండి. కాకపోతే మా విన్నపం ఏంటంటే మేడారంకు అన్ని 75 కోట్లు అంత ఇంత ఇస్తున్నారు కదా, దాంట్లో ఒక ₹1 2 కోట్ల రూపాయలు ఇస్తే అమ్మవారి యొక్క బర్త్డే కదా, ఎవరైతే కాదు కదా స్వామివారే కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ ఉండాలి, అక్కడ ఉండాలి. సరే అక్కడ ఏదో వద్దనట్లేదు, అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి. మనకు జాతరకి మెయిన్ కారణమే పగిడిద్దరాజు కాబట్టి మన స్వామివారి పోందైతే జాతర కాలేదు, స్వామివారు పోవాలి. అట్లాంటి చిన్న చూపు అనేది ఉండకూడదని అధికారులకు చెప్తున్నాము. ఈసారి గిట్ట కొంచెం ఎంతో కొంత ఫండ్స్ వచ్చినాయి, ఇది ఇంకా కొంచెం పెంచాలనేసి మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, జాతర అంటే స్టార్టింగ్ 14వ తారీఖు మండేమిల్లి జాతర కానుంచి మళ్ళీ తిరుగువారం వరకు కూడా పగిడిద్దరాజుది ప్రత్యేక పాత్ర ఉంది కదా. మరి ఆలయం ఇంత అంటే అభివృద్ధికి నోచుకోవట్లేదు, దీని మీద ప్రత్యేక దృష్టి అధికారులకు తీసుకెళ్లారు ఎప్పుడన్నా మీరు? ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మంత్రివర్యులు మా సత్యవతి రాథోడ్ గారు కూడా వాళ్ళకు కూడా విన్నపించడం జరిగింది.
చాలా అంతకుముందు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులకు సూచించినా కానీ ఇదే విధంగా ఇంతే మామూలుగా ఇక్కడి నిధులు అని చెప్తూ వేరే వేరే దగ్గర పెడుతున్నారు. అక్కడ కొన్ని కోట్లు వెచ్చించినప్పటికీ కనీసం ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు పెళ్లివాగు అనేది అందుబాటులో ఉంది. దానికి చెక్ డ్యామ్ కనుక వేసి పబ్లిక్ ఇబ్బందులకు నీళ్ళకి ఇబ్బంది పడుతుంది కాబట్టి చెక్ డ్యామ్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి ఇక్కడ ట్యాంకులు కట్టి ఆడ వాటర్ సప్లిషట్ చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ ఉన్నట్టు ఈ దేవాలయంలో కనీసం నీళ్లు తాగటానికి కూడా లేని పరిస్థితి. ఇప్పటి వరకు మరుగుదొడ్లు కట్టడం వరకు మాత్రమే, కానీ దాన్ని యూజ్ చేయడం లేదు. ఎందుకంటే నీళ్లు లేని పరిస్థితుల్లో కట్టి కూడా ఫలితం లేని శూన్యంగా కనపడుతుంది. అదేవిధంగా అలాగనే ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి ఆచారం అంటే ఇప్పుడు అక్కడ ఎన్నైతో చాలా షెడ్లు వేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సల్వ పందిర్లు అనేది అంటే భక్తులకు చాలా అవసరం. కానీ ఆ సల్వ పందిర్లు కూడా వేయడం లేదు. సల్వ పందిర్లకు బదులు అదే షెడ్లను ఒక 2-3 నిర్మించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా బాగుంటుంది అనేది గవర్నమెంట్ని మనం తొందరగా అతి త్వరలో అధిక నిధులు కేటాయించి తక్షణమే ఇక్కడ వాటర్ ఫెసిలిటీసు కనీసం స్నానఘట్టాలకు నీళ్లు లేక స్నానఘట్టాలని లేడీస్ భక్తులుకి బట్టలు మార్చుకోవడానికి కూడా షెడ్డు లేని పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటివన్నీ అతి త్వరలో ఇక్కడ ఉన్నటువంటి అంటే 21, 22, 23, 24, 25 తారీఖు నాడు మేడారం ముగుస్తుంది. ఆ తర్వాత వన ప్రవేశాలు జరుగుతాయి. మళ్ళీ మేము అక్కడ పెళ్లి చేసి ఇక్కడికి వచ్చి నాగవెల్లి కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. 28, 29 ఫస్ట్ తారీఖు వస్తుంది. ఆ తారీఖు వరకైనా కనీసం సౌకర్యాలు మెరుగుపరచాలని కోరడం జరుగుతూ ఉంది. మొత్తానికైతే ఇది మేడారం సమ్మక్క సారక్క జాతరకైతే ఏ విధంగా పేరుందో ఇది ముఖ్యంగా ఇది పగిడిదరాజు ఇక్కడి నుంచి ఆగమనం అయిన తర్వాత అక్కడికి వెళ్ళి గద్దె మీద కొలుదిన తర్వాత కండపల్లి నుంచి సారలమ్మ వస్తుంది, చిలకలగుట్ట నుంచి సమ్మక్క వస్తుంది, ఇటు కొండ నుంచి గోవిందరాజులు వస్తారు. వీళ్ళందరూ కూడా అంటే 23వ తారీఖు నాడు పూర్తిగా గద్దె మీద ఆశలైన తర్వాతనే అక్కడ పూర్తిగా అన్ని కార్యక్రమాలు తంతు ముగించుకొని మళ్ళీ తిరుగు వారం కూడా ఇక్కడ సంబంధించిన పగిడిదరాజు ఇక్కడికి సంబంధించిన నాగవెల్లి కార్యక్రమాన్ని కూడా 28, 29, 1 ఫస్ట్ తారీఖులో అక్కడ చేసుకుంటున్న నేపథ్యంలో పూనుగొండలో కూడా కనీసం సౌకర్యాలు స్నానఘట్టాలు కూడా చలవ పందిలు కూడా లేవు. కనీసం ప్రభుత్వం అయినా ఇప్పటికైనా వాటి అన్నింటికి వసతులు ఏర్పాటు చేసినట్లయితే భక్తులకి సౌకర్యార్థం ఉంటుందని చెప్తున్నారు. అయితే పూర్తిగా ఇది అడవి ప్రాంతం కొండల గుట్టల మధ్య ఉన్న ప్రాంతంతో మాత్రం ఇటు ప్రభుత్వం వీటిపై చిన్నచూపు చూపుతుందని చెప్తున్నారు. అయితే వీటి అన్ని సౌకర్యాలు కనుక అభివృద్ధి చెందితే మాత్రం ఇటు భక్తులు అశేషంగా ఇక్కడ కూడా జాతరలాగా నడుస్తుంది. ప్రజలకు ఇక్కడికి వచ్చి కూడా తమ మొక్కులు తీర్చుకుంటారని చెప్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అనేవి ఇది ఉన్న మంత్రులు అనేది ప్రత్యేకంగా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని పట్టించుకొని అభివృద్ధి పద్ధతిలో ముందుకు నడిపించాలని మాత్రం ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ ఆలయ పూజల మధ్య కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళ జస్ట్ వీరంతా మధు బిగ్ టీవీ పునుగుల గ్రామం నుంచి.